ఆధునిక వైద్యం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ సర్జరీ అంటే ఇప్పటికీ మనలో చాలా మందికి వెన్నులో వణుకే. ముఖ్యంగా వెన్నెముకలో సమస్యలకు సర్జరీలు చేయించుకోవటానికి మనలో చాలా మంది అంతగా ఇష్టపడరు. వెన్నుకు సర్జరీలు చేయించుకోవటం అంత సురక్షితం కాదని, పైగా కాళ్ళు చేతులు చచ్చిపడిపోతాయని నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? వెన్ను సర్జరీల్లో నిజంగానే అంత సంక్లిష్టంగా ఉంటాయా? వెన్నెముక ఆపరేషన్పై ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వెన్ను సర్జరీలతో ముప్పు ఉంటుందా? స్పైనల్ సర్జరీస్లో రిస్క్ అనేది ఉన్నా సరే చాలా నెగ్లిజిబుల్ పర్సంటేజ్, అంటే 100 మందిలో ఒక 2-3కి మ్యాక్సిమం ఇట్లాంటి రిస్క్స్ యూజువల్గా అవుతుంటాయి. అండ్ స్పైనల్ సర్జరీస్లో కూడా చాలా స్పెక్ట్రమ్ ఉంటుంది. అంటే అది మెడ నుంచి తీసుకుని మనకి నడుం వరకు ఒక 30 బోన్స్ ఉంటాయి. వీటిల్లో ఏ లెవెల్లో మనం చేస్తున్నాము, ఏ ప్రొసీజర్ దేనికి మనం చేస్తున్నాము, పెథాలజీ ఏంటి, ట్యూమరా, ఇన్ఫెక్షనా, డిస్క్ బల్జా, అండ్ ఎంతకాలం నుంచి ఉందన్న దాన్ని బట్టి కూడా రిస్క్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్స్ ఎన్ అడ్వాన్స్ సర్జరీ, బట్ కొత్త టెక్నాలజీతో కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే రిస్క్ అనేది చాలా వరకు తగ్గించే అవకాశాలు ఉంటాయి మనకి. రోబోట్స్ అని కానీ, కంప్యూటర్ నావిగేషన్ కానీ, మైక్రోస్కోప్స్, అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్స్, బోన్ స్కాల్పల్స్ అండ్ ఎండోస్కోప్స్, ఇలాంటి డివైజెస్ వల్ల స్పైనల్ సర్జరీ సేమ్ సర్జరీ అయినా సరే రిస్క్ అనేది చాలా వరకు మనం తగ్గించే అవకాశం ఉంటుంది. వెన్నుకు సర్జరీ చేస్తే కాళ్ళు చేతులు చచ్చుబడతాయా? స్పైన్ సర్జరీలో రిస్క్ పర్సంటేజ్ అంత ఎక్కువ లేకపోయినా ఇప్పుడున్న దాంట్లో, కానీ ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా లైక్ డ్రెడ్ఫుల్ రిస్క్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ మందిలోనే వస్తాయి, కానీ వచ్చిన వాళ్ళకి సిగ్నిఫికెంట్ చేంజెస్ జరిగిపోతాయి లైఫ్లో. అంటే పెరాలసిస్ రావడం అంటే ఇంకా ఆ మనిషి లైఫ్లో ఆల్మోస్ట్ ఇంకా నెగ్లిజిబుల్ వర్కే చేయగలడు. అలాగే యూరిన్ మోషన్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో మనకి ఇప్పుడు 1000 మందిలోనో లేకపోతే 500 మందిలో తీసుకుంటే ఒకళ్ళిద్దరికి వచ్చినా ఆ ఒకళ్ళిద్దరికి చాలా సిగ్నిఫికెంట్ డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో అందుకని స్పైన్ సర్జరీ చేసినప్పుడు బాగా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ చేయాలి, అండ్ కరెక్ట్గా పెథాలజీని అర్థం చేసుకోవాలి. అండ్ సర్జరీ అనేది ఎప్పుడైనా సరే ఎంత రిస్క్ ఉన్నా లేకపోయినా ఇట్ మస్ట్ బి ద లాస్ట్ ఆప్షన్ ఫర్ ద పేషెంట్. మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే పెద్ద పెద్ద యాక్సిడెంట్స్లో కానీ, అట్లాంటి వాటిల్లో తప్ప యూజువల్గా జరిగే సర్జరీస్లో కాంప్లికేషన్ రేట్ అనేది వెరీ వెరీ లెస్. వెన్ను సమస్యలకు అందరికీ సర్జరీ అవసరం ఉంటుందా? పేషెంట్ డిస్క్ ప్రాబ్లంతో వచ్చారనుకోండి, కాళ్ళు లాగడం, సయాటికా పెయిన్, కాళ్ళల్లో మైల్డ్ వీక్నెస్ ఉండటం, ఇలాంటి కామన్గా మనం చూసే ఉంటుంది. సో మనం వాళ్ళని ఎగ్జామిన్ చేసినప్పుడు రీసెంట్గా ఒక 2 వారాల నుంచో 3 వారాల నుంచో నొప్పి ఉన్నా సరే, మేజర్ డిసబిలిటీ లేకపోతే మనం యూజువల్గా మెడిసిన్స్ ద్వారా, ఫిజియోథెరపీ ద్వారా దాన్ని 90% తగ్గించే అవకాశాలు ఉంటుంది. కొంతమందికి ఒక 2-3 నెలలు అయిన తర్వాత కూడా ఆ నొప్పి ఎక్కువ అవ్వడం, కాళ్ళలో బలం ఇంకా ఎక్కువ తగ్గడం, యూరిన్ కంట్రోల్, మోషన్ కంట్రోల్ ఇట్లాంటివి ఏమైనా తగ్గుతుంటే అప్పుడు మనం సర్జికల్ ఆప్షన్స్ వైపు చూసి వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి ఆప్షన్స్లో కూడా మనకి ఇప్పుడు ఎండోస్కోపీ కానీ, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ చేస్తే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ కొలేటరల్ డ్యామేజ్, అంటే పక్కన ఉన్న మజిల్స్ని కానీ, బోన్స్ కానీ ఎక్కువ డ్యామేజ్ చేయకుండా పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్ని మనం ఈజీగా సాల్వ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో స్పైన్ సర్జరీ డెఫినెట్గా ఇట్స్ ఎ లాస్ట్ ఆప్షన్. అంటే మనం కన్జర్వేటివ్ ట్రయల్స్ అన్ని చేసిన తర్వాత అప్పుడు పేషెంట్కి స్పైన్ సర్జరీ సజెస్ట్ చేస్తాం. కొన్ని కండిషన్స్లో, అంటే సడన్ డిస్క్ బల్జ్ వచ్చి సడన్ వీక్నెస్ వచ్చినా సరే, లేకపోతే యాక్సిడెంట్స్లో కానీ, ట్రామాలో కానీ, అలాంటి కండిషన్స్లో మాత్రం సర్జరీ అనేది ఫస్ట్ టైం మనం చెప్పడం జరుగుతుంది. సర్జరీ లేకుండా వెన్ను సమస్యలను బాగు చేసే అవకాశం ఉందా? రీసెంట్గా మనకి ఇంజెక్షన్ టెక్నిక్స్ కానీ, ఫిజియోథెరపీ కూడా అడ్వాన్స్డ్ మెకానిజమ్స్, అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి. అలాంటి వాటిలతో మనం చాలా వరకు స్పైన్ సర్జరీని తగ్గించడం, లేదంటే సర్జికల్ ఇండికేషన్ సర్జరీ అవసరమైన టైంని, అంటే మనం సర్జరీని సిగ్నిఫికెంట్ టైం వరకు డిలే చేయడం కూడా అవకాశం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వచ్చిన కొత్త లేటెస్ట్ లిటరేచర్ ప్రకారం ఒక పేషెంట్కి యాక్సిడెంట్ జరిగి స్పైనల్ కార్డ్ ఇంజరీ అయ్యి బోన్ కంప్రెషన్ ఉన్నా సరే, స్పైనల్ స్టెబిలిటీ ఉండి రికవరీ ప్యాటర్న్స్ బాగానే ఉంటే మనం సిగ్నిఫికెంట్ టైం, అంటే ఒక 2-3 మంత్స్ ఫిజియోథెరపీతో మేనేజ్ చేసినా సరే రికవర్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయి. సో సర్జికల్ ఆప్షన్స్ ఇప్పుడు మనం వెంటనే కన్సిడర్ చేయట్లేదు. సో కొంతకాలం డిలే చేసి, కొంత ఫిజియోథెరపీ చేసి, కొంత ఎక్సర్సైజ్ చేసి, ఒకవేళ మైల్డ్ టు మోడరేట్ డిస్క్ ఉంటే స్పైనల్ ఇంజెక్షన్స్ ద్వారానో,
లేకపోతే రూట్ బ్లాక్స్ అనో లేకపోతే ఫేసెడ్ జాయింట్ ఇంజెక్షన్స్ ద్వారానో మేనేజ్ చేస్తే ఆటోమేటిక్గా న్యాచురల్గానే హీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వెన్ను సమస్యలకు ఇంజెక్షన్ థెరపీ PRPలతో ఫలితం ఉంటుందా? ఇప్పుడు ఒక పేషెంట్కి సర్జరీ అవసరం లేదు, మెడికేషన్స్ మనం సజెస్ట్ చేసాము. సో ఆ మెడిసిన్స్ ఎఫెక్ట్ ఎక్కువ రావట్లేదు అంటే ఒక 3 వీక్స్ వాడిన తర్వాత కూడా ఆ మెడిసిన్స్ వల్ల సిగ్నిఫికెంట్గా పెయిన్ లేదు సార్, ఇంకా మనకి కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఇంకా కాళ్ళలో తిమ్మిరిగా ఉందంటే మనం యూజువల్గా స్పైనల్ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే డిస్క్ అనేది స్పైన్లో ఉన్నది ఎవాస్కులర్ స్ట్రక్చర్, యూజువల్గా అక్కడికి అంత బ్లడ్ సప్లై ఉండదు. సో మనం లోకల్గా ఏదన్నా పెయిన్ మెడికేషన్ కానీ, లోకల్ ఎనస్థీషియా డ్రగ్ కానీ, లోకల్ స్టెరాయిడ్ కానీ మనం ఆ డిస్క్ చుట్టూతా కానీ నర్వ్ రూట్ చుట్టూతా కానీ ఇవ్వగలిగితే పెయిన్ మేనేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది, పేషెంట్కి ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది, అండ్ ఈ ఎఫెక్ట్ కూడా పర్మనెంట్గా ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఒక 2-3 మంత్స్ ఈ ఇంజెక్షన్ పనిచేసినా ఈ లోపల మన బాడీ దాన్ని ఆటోమేటిక్గా డిస్క్ని హీల్ చేసుకునే అవకాశం ఉంటుంది, అండ్ ఆ తర్వాత ఫిజియోథెరపీతో పేషెంట్కి పర్మనెంట్గా క్యూర్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇదే రకంగా ఇప్పుడు డిస్క్ లోపల PRP ఇంజెక్షన్స్ చేస్తున్నారు చాలామంది. డిస్క్ లోపల మనకి న్యాచురల్గా హీల్ అయ్యే కొన్ని కెమికల్స్ కూడా ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇదివరకు పూర్వకాలంలో ఓజోన్ థెరపీ లాంటివి కూడా చేసేవాళ్ళు. సో ఇవి కూడా ఏంటంటే మన డిస్క్ డిజనరేషన్ని కూడా కొంతవరకు రివర్స్ చేయొచ్చు, కొంతవరకు డిస్క్ డిజనరేషన్ కూడా తగ్గించవచ్చు అని చెప్పి మనకి లిటరేచర్లో స్టడీస్ ఉన్నాయి. సో PRP ఇంజెక్షన్స్ కానీ, స్పైనల్ రూట్ బ్లాక్స్ కానీ, ఫేసెడ్ జాయింట్ ఇంజెక్షన్స్ కానీ డెఫినెట్గా వర్క్ అవుతాయి. కాకపోతే మనం అది కరెక్ట్ ఇండికేషన్ చూసుకోవాలి, పేషెంట్ని క్లియర్గా ఎగ్జామిన్ చేసి ఈ నరం వల్ల ఈ నొప్పి వస్తుంది, లేదంటే ఈ డిస్క్ అరగడం వల్ల నొప్పి వస్తుంది అని చెప్పి మనకి నిర్ధారణ అయిన తర్వాతే మెడిసిన్స్ కూడా ట్రై చేశాకే మనం ఈ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజియోథెరపీతో వెన్నులో సమస్యలు తగ్గుతాయా? 90% ఆఫ్ ది పేషెంట్స్కి ఫిజియోథెరపీ ద్వారా చాలా వరకు క్లినికల్ ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మనకి ఏదైనా డిస్క్ బల్జ్ వచ్చినా, లంబార్ స్టీనోసిస్ వచ్చినా సరే యూజువల్గా అది మన మస్కులర్ వీక్నెస్ వల్ల డిస్క్స్ మీద లోడ్ ఎక్కువయ్యి డిస్క్ అరగడం జరుగుతుంది. సో ఈ న్యాచురల్ మెకానిజంని మనం రివర్స్ చేయాలంటే డెఫినెట్గా మనం ఫిజియోథెరపీ చేసుకుని ఆ బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్, అబ్డామినల్ మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ అబ్డామినల్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయో ఆటోమేటిక్గా మన పోస్చర్ అనేది ఇరెక్ట్గా ఉంటుంది. ఎక్కువ కాలం కూర్చున్నా సరే, కంప్యూటర్ దగ్గర ఎక్కువసేపు చూసినా, ఎక్కువసేపు మనం వర్క్ చేసినా సరే ఆ వెయిట్ అంతా మజిల్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప డిస్క్ మీద ఎక్కువ వెయిట్ పడదు, అండ్ దాని ద్వారా మనకి వచ్చిన సయాటిక్ పెయిన్ అవి కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. మన బాడీ చాలా అమేజింగ్గా అది హీల్ చేసుకుంటుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అంటే అరౌండ్ 60 to 70% ఆఫ్ ది పేషెంట్స్లో మనం ఫిజియోథెరపీ ద్వారా నొప్పి తగ్గగలిగితే ఒక 6 months లేక 1 yearలో ఆ వచ్చిన డిస్క్ కూడా ఆటోమేటిక్గా కరిగే అవకాశాలు ఉంటాయి. వెన్ను సమస్యలకు స్టెమ్ సెల్ థెరపీతో ఉపయోగం ఉంటుందా? డెఫినెట్గా స్టెమ్ సెల్ థెరపీ అనేది ఈ మధ్యకాలంలో బాగా వింటున్నాం. అవి పర్టికులర్లీ స్పైన్లో ట్రామాలో, స్పైనల్ కార్డ్ ఇంజరీ అయిన పేషెంట్స్కి మాత్రమే ట్రై చేస్తున్నారు. అండ్ అంత ఎగ్జైటింగ్ రిజల్ట్స్ లేకపోయినా మేబీ ఫ్యూచర్లో మనకి ఆ స్టెమ్ సెల్స్ మనం ఎక్కించడం వల్ల స్టెమ్ సెల్స్ ద్వారా ఇంజరీ అయిన స్పైనల్ కార్డ్ రికవరీ ప్యాటర్న్స్ని వాటిని మనం చదివే అవకాశం కానీ, గెయిన్ చేసుకునే అవకాశం కానీ ఉంటుంది. రైట్ నో అయితే అది ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉంది. దేర్ ఇస్ నో ఎవిడెన్స్ దట్ ఒకసారి పెరాలసిస్ వచ్చిన తర్వాత మనం స్టెమ్ సెల్స్, పర్టికులర్లీ స్పైనల్ కార్డ్లోకి ఇంజరీ జరిగిన వాళ్ళకి స్టెమ్ సెల్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు వరకు మనకి ప్రూఫ్ అయితే లేదు అది రికవర్ అవుతుందని. కానీ వచ్చిన మనకి ల్యాబ్ రిజల్ట్స్లో వాటిల్లో డెఫినెట్గా హోప్ అయితే ఉంది. మేబీ ఫ్యూచర్లో కమింగ్ డేస్లో వీల్ సీ ఇఫ్ ఇట్ కెన్ వర్కౌట్ ఆర్ నాట్. వెన్ను సర్జరీలపై ఎలాంటి అవగాహన అవసరం? పేషెంట్ ఎప్పుడైనా సరే ఒక మంచి స్పైన్ సర్జన్ దగ్గరికి, ఎవరైతే రెగ్యులర్గా చూస్తారో పేషెంట్స్ని, ఎవరైతే ట్రైన్ అయి ఉంటారో, ఎవరైతే ఎక్కువ కాలం నుంచి స్పైన్ సర్జరీస్ చేస్తున్నారో, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పేది విని, అంటే ఇప్పుడు ఒక డాక్టర్ సర్జరీ సజెస్ట్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై ఇఫ్ ఈస్ లాజికల్ ఆర్ నాట్. అంటే ఆయన మనల్ని ఎప్పటి నుంచి చూస్తున్నారు, మన ప్రాబ్లం సరిగా అర్థం చేసుకున్నారా లేదా, ఆయన మన ప్రాబ్లంకి తగ్గట్టు సొల్యూషన్ ఇస్తున్నారా లేదా చూడాలి. అండ్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్ అసలు ఉందా లేదా అని కూడా కనుక్కోవాలి. ఇన్ కేసు డాక్టర్ మీకు కన్విన్సింగ్గా ఈ సర్జరీ చేయాలండి, ఇది మీకు వీక్నెస్ ఉంది, ఈ యూరిన్ మోషన్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది, ఇది చేసుకుంటే మీకు ఇంత రిస్క్ ఉంటుంది అండ్ బెనిఫిట్ కూడా ఇలా ఉంటుందని మనకు చెప్పినప్పుడు డెఫినెట్గా వీ హ్యావ్ టు ట్రస్ట్ ద ఫిజిషియన్ అండ్ గో హెడ్. ఒకప్పటితో పోలిస్తే వెన్ను సర్జరీలో ఇవాళ విప్లవాత్మకమైన మార్పులు చాలానే వచ్చాయి. కీహోల్, పిన్హోల్ సర్జరీల రాకతో నేడు వెన్నుకు సర్జరీ చేయటం అన్నది చాలా సులువుగా మారిపోయింది. ఇన్ఫెక్షన్లు, దుష్ఫలితాల తాకిడి చాలా వరకు తగ్గిపోయింది.